శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మెట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆసుపత్రి కూడా అని అంటారు. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పులకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది, స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామివారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా విజయవాడ శాంటనీ హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ తో నిమోనియాను నివారించవచ్చు అనే దానిపై డాక్టర్ కె అనిల్ కుమార్ ఎండి, ఐడీసీసీఎం శివప్రసాద్ రెడ్డి ఎండి, ఎఫ్ఐపి రామ్ కుమార్ కొత్తపల్లి, భృంగి శరత్ చంద్ర ఎండి, బీజీ జశ్వంత్ చౌదరి కేలు అవగాహనపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గడిచిన కొన్నేళ్లుగా పరిశీలిస్తే మరణాల్లో 42% గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా కారణమని పలు అధ్యయనాల్లో తేలిందని, 2030 నాటికి ఈ వ్యాధి మరణాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009 నవంబర్ 12న గ్లోబల్ కోరిలేషన్ ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని ప్రారంభించిందన్నారు. నమస్కారం అండి. ఈరోజు నవంబర్ 12 వరల్డ్ నిమోనియా డే సందర్భంగా చిన్న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము మా సెంట్రల్ సిటీ హాస్పిటల్లో. నేను డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. సో నిమోనియా అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అండి. లైక్ ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎట్లయితే మనం ఆ భాగానికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటామో అట్లనే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ నిమోనియా అంటాము. దాని తెలుగులో నిమ్మని కూడా అంటాము. దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. అంటే లైక్ మెయిన్గా బ్యాక్టీరియా, వైరస్, ఇట్లా ఫంగస్ అన్ని రకరకాల కారణాలు ఉంటాయి నిమోనియా రావడానికి. సో అవి మనకి ఊపిరితిత్తులు. నా పేరు డాక్టర్ శరత్ చంద్ర భృంగి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, సెంటనీ సిటీ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ వరల్డ్ నిమోనియా డే సందర్భంగా జరుగుతున్న ఈ అవగాహన సదస్సులో భాగంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నిమోనియా అనేది కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. అట్ ద సేమ్ టైం దాన్ని ఈజీగా అవాయిడ్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిమోనియా ఉన్నటువంటి వాళ్ళల్లో సాధారణంగా మెయిన్గా ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే, విపరీతమైన దగ్గు, చెమట పడటం, జ్వరం రావటం, ఆయాసపడటం, ఇలాంటివి సాధారణంగా చూస్తూ ఉంటాము. సో ఎర్లీ స్టేజెస్లో కనుక మీ దగ్గర ఉండే డాక్టర్ని డే సందర్భంగా మనకి ఎక్కువగా నేను ఐసీయూలో ఎక్కువగా చూసే కేసుల్లో ముందు అందరికీ కూడా ఈ
రూరల్ ప్రాక్టీషనర్స్ వాళ్ళ యొక్క యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా విపరీతంగా విచ్చలవిడిగా వాడటం వల్ల మన దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రమాదకర స్టేజ్లో వస్తున్నారు. సో అలాంటివి నివారించడానికి మనకి ఎప్పుడైతే ఈ జ్వరము, దగ్గు, ఆయాసం ఇవి వచ్చినాయో మొదటే మనకి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఊపిరితిత్తులు కనుక పరీక్ష చేయించుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాగే మన సెంటినీ సిటీ హాస్పిటల్ నందు 5 పల్మనాలజిస్ట్ గ్రూప్ ఉండటం వల్ల మనకి విజయవాడలో ఎక్కడా లేనటువంటి అన్ని సదుపాయాలు, బ్రాంకోస్కోపీ కానీ, థొరకోస్కోపీ కానీ, ఏ ప్రొసీజర్ అన్నా హై ఎండ్ ప్రొసీజర్ దేనికైనా సరే మనం అన్ని విజయవాడలో ఇక్కడే మనం చేసుకునే విధంగా ఏర్పడినందుకు ధన్యవాదాలు. చౌదరి, నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, సెంటినీ సిటీ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు వరల్డ్ నిమోనియా డే సందర్భంగా మనకి నిమోనియా యొక్క అవగాహన మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజలందరికీ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం ఏ కొండూరు గ్రామ మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండేందుకు మంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు కూడా ఈ పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, తేమ తక్కువగా ఉండేలా చూసుకోవాలని, అందరికీ అందుబాటులో ఈ కొనుగోలు కేంద్రాలు ఉండటం వలన రైతులకు ఎంతో సహాయపడుతుందన్నారు. బాగుంది. పైన స్లాబ్ ఉంటుందా? లేదు సార్, గాలి వాళ్ళు మిషన్ సార్. రాజా రాజా ఖరే స్కూల్ డ్రింక్ తీసుకో. జిల్లా జగ్గైపేట పట్టణంలోని టిట్కో ఇండ్లను సిపిఐ పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ అప్పటి అధికార టీడీపీ 2018 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,62,000 టిట్కో ఇండ్లను ప్రారంభించి ఇప్పటికీ 7 సంవత్సరాలు దాటుతున్నా నేటికి ఏ ఒక్క లబ్దిదారులకు ఇండ్లను ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఒక పక్క ఇండ్లను ఇవ్వకపోవడంతో లబ్దిదారులు మరో పక్క నెలవారీ రుణాలు కట్టలేక ఇక్కట్లు పడుతున్నారని, టిట్కో ఇండ్లను నివాస సౌకర్యాలతో లబ్దిదారులతో గృహప్రవేశం ప్రభుత్వం చేయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ లబ్దిదారులను కలుపుకొని ఆందోళన చేయడం జరుగుతుందని తెలిపారు. టిట్కో హౌసెస్ పరిస్థితి ఏమిటి? టిట్కో కాంట్రాక్టర్ చెల్లించాల్సినటువంటి రుణాన్ని మీరు చెల్లించారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్ఏసి, ఎల్ఎన్టీ లాంటి సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉన్న చక్కటి టిట్కో హౌసెస్ మీ హయాంలో నిర్మాణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేటాయించలేదు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరన్నర కాలం గడిచింది. కాబట్టి టిట్కో హౌసెస్ పైన మీ అభిప్రాయం ఏమిటి? అసలు ఇస్తారా లేదా? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సిపిఐగా డిమాండ్ చేసేది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిమాండ్ చేసేది, ఎన్టీఆర్ జిల్లాలో డిమాండ్ చేసేది, వాళ్ళు ఈ జగ్గైపేటలో డిమాండ్ చేసేది, మీరు కనుక తక్షణమే టిట్కో హౌసెస్ కనుక పేద ప్రజలకి కేటాయించకపోతే ఇప్పటికే బ్యాంకు ఇంట్రెస్టులు కట్టాలని చెప్పేసి ఒత్తిడిపరుస్తున్న పరిస్థితి, ఆత్మహత్యలే సరణమైనటువంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే టిట్కో గృహప్రవేశాలకి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలా కానిలా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పెద్ద ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ ఫార్మాసిటికల్ కాలేజీలో విద్యార్థులకు డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈగల్ టీం ఎస్ఐ రవీంద్రబాబు, కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగల్ టీం ఎస్ఐ రవీంద్రబాబు, ప్రిన్సిపల్ మాచవరం ఎస్ఐ మాట్లాడుతూ యువత ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారని, యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా ఉండటానికి ఈగల్ టీం అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయిని నిర్మూలించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని
ట్రాన్స్పోర్ట్ ద్వారా సప్లై జరుగుతున్నప్పుడు కొన్ని వందల కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ అవగాహన సదస్సులో విద్యార్థులు, కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. committee or cell, so anti-ragging squad is also constituted. So they will visit the places, some prominent places where the chances of ragging may take place. So in this college, I can say that it is totally ragging-free campus. So till now there is no incident of ragging. So the secondary students kuda, so actually along with the first year loju calm ga chaala innocent ga untaru. So dear students, so మీరు ఎంజాయ్ చేయండి కానీ ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికి, సో వీ హ్యావ్ గుడ్ సఫిషియెంట్ లెవెల్స్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ అవర్ బాడీ. సో మీ ఏజ్లో ఎలా ఉంటుందంటే దట్ హార్మోన్స్ విల్ ఆసిలేట్ యువర్ బ్రెయిన్. సో దట్ మే గోస్ టువర్డ్స్ ఎ రాంగ్ సైడ్ ఆర్ ఎ రైట్ సైడ్. ఇఫ్ యూ టాక్ తయారీ మన దగ్గరికి వచ్చి అక్కడ తయారవడానికి 10,000 వేసి మన దగ్గరికి వచ్చేసరికి దాని కాస్ట్ 1 crore అవుతుంది. నియర్ టు 1 kg వచ్చేసరికి 1 crore అవుతుంది. ఈ బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా మనకి అలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఈ సింథటిక్ డ్రగ్ తయారయ్యే దగ్గర నుంచి మన దగ్గరకు డెలివరీ అయ్యే వరకు మార్జిన్ మనీ అంతా కూడా వెళ్ళిపోతుంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఇది బయటికి కనపడిన విషయం. యాక్చువల్గా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి మనకి ఏదైతే మన బోర్డర్ కంట్రీస్ నుంచి డ్రగ్ వచ్చి అక్కడ ఒక కేజీ వచ్చేసరికి 2 crores 3 crores కూడా అమ్ముతున్నారు. దాని నుంచి వచ్చే cyber bullying we will focus on another session because that's a vast, again there are so many crimes are going on due to advanced technologies like AI, artificial intelligence and quantum technology, whatever it is. So there are so many issues like the people are using on social media, various platforms. So simultaneously how many benefits. అదేవిధంగా ఎవరైనా మత్తు పదార్థాలకు వెళ్ళకూడదని ఈ చట్టంలో కనుక మీరు ఇన్వాల్వ్ అయితే పొరపాటున కూడా జైలు శిక్ష పడుతుంది. సుమారు 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా కేసులో కనుక ర్యాగింగ్లో కానీ డ్రగ్స్లో కేసులో ఇన్వాల్వ్ అయితే వారికి ఎటువంటి ఉద్యోగాలు రావని, భవిష్యత్తులో పాస్పోర్ట్స్ నిరాకరించబడుతుందని, అదేవిధంగా ఎవరైనా విద్యార్థులకి దళారులు కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు చేసినా కానీ, అదేవిధంగా డ్రగ్స్ అమ్మమని కానీ కొనమని కానీ ప్రోత్సహించినా కానీ శిక్ష పడుతుంది. వీటిలో కూడా NDPS యాక్ట్ ప్రకారం 10 నుంచి 20 సంవత్సరాల శిక్ష ఉంటుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. హిట్ NDPS యాక్ట్ కేసు నమోదు చేసి వాళ్ళని అందరినీ జైలు కూడా పంపిస్తాం జరుగుతుందని తెలియపరుస్తాం. విజయవాడ మొగల్రాజ్పురం స్వాతి ప్రెస్ సమీపంలో నడి రోడ్డులో మహిళ దారుణ హత్య. నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో గొంతులో పొడిచి కొంతసేపు అక్కడే ఉన్న భర్త తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు విజయవాడ విల్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిగా గుర్తించిన పోలీసులు గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తలు గొడవ పడేవారని అక్కడ తెలిసిన వారు అంటున్నారు. సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుని హాస్పిటల్ నుంచి వెళ్తున్న సరస్వతిని అడ్డగించి నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అక్కడున్న వారు సమాచారంతో హంతకుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. అయిపోయిందా? త్వరగా తీసుకెళ్ళి
నేను ఇప్పుడు వచ్చాను. బ్యాగ్ తీయాల్సింది. కాఫ్నర్స్ గా పనిచేస్తుంది అమ్మాయికి 2022లో తెలిసిన అబ్బాయికి పెళ్ళయింది, వివాహం చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. అయితే 2 ఏళ్ళు కలుసున్న తర్వాత వాళ్ళకి 2 ఏళ్ళు బాబు ఉన్నారు. బాబు కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర న్యూజివీడ్లో ఉంటారు. అయితే ఈ మధ్య వాళ్ళ ఆయనకి ఆమెకి కొంచెం ఇబ్బందులు వచ్చేసి కలిసి సరిగ్గా ఉండట్లేదు. అలానే అమ్మాయి వేరే వాళ్ళతో ఉన్నారు అనుమానంతో ఈరోజు మధ్యాహ్నం అబ్బాయి ఇక్కడే వెయిట్ చేసి, అమ్మాయి ఇక్కడ విన్స్ హాస్పిటల్లో పనిచేస్తుంది, కనిపిస్తుంది అక్కడ. సో బయటకు వచ్చినప్పుడు చూసి వెయిట్ చేసి అమ్మాయి ఇక్కడికి దగ్గరికి రాగానే ఇమీడియట్గా స్టాప్ చేశారు. సో ఇమీడియట్గా అమ్మాయి ఇక్కడ కొలాప్స్ అయింది. ఇమీడియట్గా పోలీస్ ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఆర్పి సిఐ గారు టీం వచ్చారు. ఇమీడియట్గా అమ్మాయిని షిఫ్ట్ చేశారు. బట్ అమ్మాయి సీరియస్గా ఉందంటే ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్యూజ్ని ముద్దాయిని ఇమీడియట్గా పట్టుకుని పోలీస్ కస్టడీలో ఉంచాము. సో నెక్స్ట్ దాన్ని బట్టి అమ్మాయి ఏమైంది దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. సో అది ఈరోజు జరిగిన విషయం. థ్యాంక్ యూ అండి. అన్నా ఈ విజువల్స్ వచ్చినాయి, నీకు పంపించాను. ఓకే మాట్లాడతారా? విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరగబోయే భవానీ దీక్షల విరమణ 2025 ఉత్సవాల ఏర్పాట్లపై ఈ రోజు దేవస్థానం ఈవో కార్యాలయ మహామండపం 4వ అంతస్తులోని ఛాంబర్లో ముఖ్య సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంజనీర్ కోటేశ్వరరావు, ఇంజనీర్ 2 రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మరియు ఇతర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ బి వెంకటరెడ్డి, ఎన్ చంద్రశేఖర్, పి సుధారాణి, ఎన్ రమేష్ బాబు, ఎంఎస్ఎల్ శ్రీనివాస్, కె గంగాధర్, దేవస్థానం సూపరింటెండెంట్లు, ముఖ్య ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వచ్చేసి ఫుల్ అయింది లేదు అంటే ఇక్కడ క్లోజ్ చేసేసి కిందికి పంపిస్తాం. సో ఫ్లోటింగ్ బట్టి డెసిషన్ ఇక్కడ పోలీసులు ఉంటారు, మనం 2 కింద పైన 2 అలాగే చేస్తాం. పైన అక్కడ ఏసీ భోజనం కదా ఇంకోటి అంటే 3 సార్ మొత్తం 3 పెట్టాను కానీ అంటే 3 పెడతాం 2 అయిపోతుంది. 3 సరే ఒకటి
ఒక లైన్లో సాంబార్ తర్వాత ఇది ప్లేట్ తీసుకుని పన్నాడు నేను చెప్పేసి అది మూవ్ చేసుకోవాలి. మూవ్ చేస్తే ఇక్కడ సాంబార్ మధ్యకి వచ్చాక 4 ఒక లైన్ సార్ మా దగ్గర ఎన్ని మొత్తం నుంచి చివరి దాకా మనం వచ్చేసి దాదాపు 10 దాకా అది వరకు వచ్చి అంటే మనం మళ్ళీ ఇక్కడ దాకా పోకూడదు. 10 ఎందుకంటే నీకు లడ్డు దాకా పోవక్కర్లేదు, కట్ చేసుకోవాలి. లేదండి దానిలో నేను తీసుకున్న తర్వాత కూర్చుంటాడు. నేను కిందకు వచ్చేస్తా, ఇక్కడ కూర్చుంటా, కూర్చుంటాడు లేదా బయటకు వస్తాడు. ఇట్లే రావాలా ఇప్పుడే ఆర్డర్ పెట్టుకుంటే వస్తే లేక రావు. ఎందుకంటే అవి మడతపడిపోతాయి, వాళ్ళు హెవీగా తింటారు, పడిపోతుంది. ఇప్పుడు పెట్టేదమ్మా ఇస్తారు మనం కోల్డ్ అయిపోతుంది. ఇది ఇంత అది సార్ అయితే కోపకొండాల 3 అయితే అంటే వస్తుంది అంతేగా పక్క వీడైతే 20% మన దాంట్లో మారుతాం భోజనానికి. కొంతమంది భక్తులున్నాయి బోర్డులు పెట్టేసి ఇక్కడ కూడా భోజనాలు ఉన్నాయి, ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఉన్నాయి చెప్పి చూస్తూనే ఉంటారు వాళ్ళు. తగ్గిన వాళ్ళకి ఇటు పక్క షాపులు క్లీన్ అయితే ఇదంతా తింటా ఉంటారు. ఓన్లీ అవుట్ కాబట్టి ఇక్కడ నిమోనియా దినోత్సవం సందర్భంగా పెదపారుపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 12 నుండి ఫిబ్రవరి 28 వరకు 3 నెలలు ఆరోగ్య కేంద్రానికి వచ్చేవారికి రానివారి కోసం హాస్పిటల్ సిబ్బంది డోర్ టు డోర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి విద్యలత తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నివారణకు పుట్టిన బేబీ నుండి 5 సంవత్సరాల పిల్లలకు పీవీసీ వ్యాక్సిన్ 3 డోసులు వేయించాలని, 6 వారాలకు మొదటి డోసు, 14 వారాలకు రెండవ డోసు, 9 నెలలకు 3వ డోసు వేయించి పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంకిరెడ్డి, హెచ్వి స్వర్ణలత, పిహెచ్ఎన్ పద్మకుమారి, స్టాఫ్ నర్స్ ఇందిర, ఫార్మసిస్ట్ గీతిక పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు విద్యులత, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి పెద్దపారుపూడి, కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. ఈరోజు మనము న్యూమోనియా సాన్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాం. సాన్స్ అంటే ఏంటంటే సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ. న్యూమోనియాని అరికట్టడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి ఇది నేషనల్ వైడ్ ప్రోగ్రామ్. ఇది నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. 3 నెలల వరకు ఇది జరుగుతుంది. ఫస్ట్ ఇది న్యూమోనియా అంటే ఏంటో మనం తెలుసుకుందాం. న్యూమోనియా అంటే ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేదాన్ని న్యూమోనియా అంటాము. ఊపిరితిత్తులో నీరు పట్టడం, ఇంకా ఇన్ఫెక్షన్ని న్యూమోనియా అంటాము. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనం ముఖ్యంగా పుట్టుక నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు మనం ఈ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తున్నాము. ఇది డోర్ టు డోర్ సర్వే చేసి సిమ్టమ్స్ ఉన్న పిల్లల్ని వెంటనే ట్రీట్మెంట్ అందిస్తాము. ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ ఇంకా మంచి ట్రీట్మెంట్ అవసరం అయితే మనకి పీడియాట్రిక్ కేర్ యూనిట్స్కి పంపిస్తామండి, SNCUస్కి వాటికి. నెక్స్ట్ దీనికి వ్యాక్సిన్ అనేది పీసీ వ్యాక్సిన్ కూడా ఇస్తాము. ఇది రాకుండా అది 6 వారాలకు ఒకటి, 14 వారాలకు ఒకటి, 9 నెలలకు ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. ఈ న్యూమోనియా లక్షణాలు ఏంటంటే జలుబు, దగ్గు, ఎక్కువగా శ్వాస తీసుకోవడం, 60 సార్ల కంటే ఎక్కువ శ్వాస తీసుకోవడం, అలాగే శ్వాస తీసుకునేటప్పుడు ఎముకలు అలా పిల్లలకి కొంచెం ఎముకలు అలా కనిపించడం, అలాగే తీవ్ర జ్వరం రావడం అనేది వీటి లక్షణాలు. సో వీటిలో ఏ లక్షణాలు ఉన్నా కూడా
పక్వానికి రాకుండా వరి పైరును కోయరాదని రైతులను కోరిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉదయం గూడూరు మండలంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరి పైరును తేమ శాతం పరిరక్షించే యంత్రాలను గోతం సంచులను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత సంవత్సరం కొంతమంది రైతులు తమ పక్కనున్న వరి పైరులను యంత్రాల ద్వారా కోస్తుంటే వారి పైర్లను కూడా పక్వానికి రాకుండానే కోయడం జరిగిందని, ఈసారి అలా తొందరపడి కోయరాదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఏఓజేడి పద్మజ, ఏడి మణిధర్, రైతులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. దయచేసి మెషిన్ వచ్చింది అని పోయకూడదు. మీరు పోస్తే తీసుకోలేము, ఆ సమస్య మళ్ళీ ఘర్షణ స్టార్ట్ అవుతుంది. అది అవ్వకూడదు అంటే మీరు అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే పక్క చేనుకు వచ్చింది కనుక మనం కూడా చేసేసుకుందాము అనేది కొంతమంది ఆలోచిస్తారు. అలా ఏమైనా వేరే చోటుకు వెళ్ళినా కావాలంటే మిషన్ హార్వెస్టర్ మేమే మాట్లాడి తెప్పిస్తాము. అది కోతకు రాని మాత్రం పోయొద్దండి యాక్చువల్లీ. తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు మాయిశ్చర్ ఎక్కడ తీసుకున్నారమ్మా? ఎండ ఆరబెట్టే దయచేసి చేయండి యాక్చువల్లీ, ఎందుకంటే అప్పుడు తేమ శాతం కూడా ఇప్పుడు ఎండ ఉంది కనుక ఇబ్బంది. వేసినప్పుడు అవి మినుము తీసిన తర్వాత కుప్పలు తెస్తారు. మినుము అయిపోయిన తర్వాత అప్పుడు సంచులు అందట్లో మార్చికి ప్రొక్యూర్మెంట్ జరగదు కనుక సమస్య అవుతుంది. సరే ఒకసారి పై దృష్టిలో ఇప్పుడంటే ఈ టైం అయిపోతున్నా స్టోరేజ్ అయిపోతుందండి. అప్పుడు సంచి అంటే మీకు ప్రతి సంవత్సరం ఇదే సమస్య. ధాన్యం అంతా మా మధ్యగారు ఎకరాలు ఉంది. మా అమ్మాయికి కోర్టులో జాబ్ చేస్తారు, ఆమెకి ఒక ఎకరం ఉంది, మాకు ఒక కొంత ఉంది. అది మా మధ్యగారు ఇబ్బంది పెట్టి ఎందుకు ఎమ్మరాబాద్ తీసారు. అది అయితే ఆ ధాన్యం చక్కగా అక్కడికి తోలుతున్నారు బ్యాంకి. రైతులకి ఇబ్బంది మాత్రం లేదు. ఇల్లు మాత్రం 2 ఇళ్ళు పడిపోతే అతను బస్సు మరి కలెక్టర్ ఆదేశం పంపించిన మాకు తుఫాను బాధ్యతగా ఏమీ ఇవ్వలేదు. ఒకటి మేము బళ్ళోకి రమ్మన్నారు, మా అమ్మగారు చేయబడిపోయారు. అమ్మగారు లేదు, మా అమ్మగారు చేస్తారు. మాకు ఇళ్ల స్థలం గురించి మీరు పిటిషన్ పెడితే ఎమ్మెల్యేగా దారిచ్చారు. మా మధ్యగా చాలా ఇబ్బంది పడుతున్నారండి. పొలంలో కూడా చేద్దాము. వివిధ రకాల పనులు పన్నేతర ద్వారా పంచాయతీకి వనరులు పెంచుకోవాలని పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు సూచించారు. పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. గ్రామ పంచాయతీకి సొంత వనరులు ఎలా పెంచుకోవాలి అనే దానిపై సర్పంచ్లకు, డిజిటల్ అసిస్టెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు, ట్రైనింగ్ మాస్టర్లు, డిప్యూటీ ఎంపీడీఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి కోటా ప్రసాద్ లు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా బోన్సెస్ ఎవరన్నా చెప్పారని చెప్పి ఆ పాటను అక్కడ ఉంటే మనం అంటే దాన్ని ఫైనల్ చేసి ఆదాయం రాకుండా ఆగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి దాన్ని ఏ రకంగా మనం ఆదాయం పెంచాలి అనే దాని మీద కూడా మనం ట్రైనింగ్లో నేర్చుకుంటాం. అలాగే మిగతా ఉంటాయి చెరువు చెట్లు అంతా కూడా ఆదాయం వచ్చే చెట్లు పెంచుకొని తద్వారా రోడ్డు కూడా మనకి ట్యాక్సెస్ అంటే మన రోడ్డు వినియోగించుకుంటున్న వెహికల్ కూడా ట్యాక్సెస్ తీసుకోవచ్చు. అది కూడా మనం ట్రైనింగ్లో తెలుసుకొని ఇవన్నీ కూడా మన ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ జరుగుతుందని అందరూ కూడా సరిగా ట్రైనింగ్ తీసుకుంటారని ఆశిస్తూ నేను మధ్యలో కూడా జాయిన్ అవుతా. నేను కూడా ఈ ట్యాక్సెస్ కూడా మీకు ట్రైనింగ్లో బాగా తెలియజేస్తాను. ఇది కంటిన్యూ చేయవలసిందిగా ఈరోజు
శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీలో ఆదాయం ఎలా పెంపొందించుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే కార్యక్రమానికి ఇప్పుడు శిక్షణ జరుగుతుంది. సో ఈ శిక్షణకి మనకి ఇద్దరు ట్రైనీస్ ఉన్నారు. వారు మీ అందరికీ విపులంగా ఎలాగా ఏ సోర్స్ ద్వారా పంచాయతీల ఆదాయం పెంచుకోవచ్చు అనే దాని మీద చెప్పడం జరుగుతుంది. దానికి ముందుగా నేను కొద్దిగా ఇప్పుడు మా ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాను. పంచాయతీలో అంటే నాకున్న ఏజెన్సీతో పాటు ప్లేన్ ఏరియా పంచాయతీలు కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్లేన్ ఏరియా పంచాయతీలో కొన్ని పోలవరం, గోడాల, పట్టిసీమ పంచాయతీలో కాస్త ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు 43వ రోజు భిక్షదాతలుగా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ ముచ్చట శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి కవిత దంపతుల కుమారుడు నవీన్ రెడ్డి పుట్టినరోజు రోజు సందర్భంగా డిపాజిట్ దాతలు శ్రీ పామర్తి వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకట పద్మావతి దంపతుల కుమారులు శ్రీ సాయి గణేష్ పవన్ కుమార్, కృష్ణకాంత్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మరి కూర్చున్నాక కూర్చొని పెట్టుకున్నారు. ఆ